ఆర్ఎఫ్సిఎల్లా ఒక ఉద్యోగికి కూడా నేను సౌకర్యంగా పనిచేస్తున్నా, ఈ పని చేయడం వల్ల నాకు ఆనందం కలుగుతుంది, మా కుటుంబం సంతోషంగా ఉంటుందని ఏ ఒక్క కార్మికుడి కుటుంబాలలో కూడా ఇది లేదు. ఎవరు చూడు ఈ డ్యూటీకి పోకపోతే తప్పది, పోతే లోపలికి పోయినాక కూడా ఎప్పుడు మనసుకు ప్రశాంతత లేకుండా జీవనం కొనసాగిస్తూ ఉన్నారు. ఏ డిజిగ్నేషన్లో పనిచేస్తుందో ఆ జీతాలు ఇయ్యరు. ఎక్కడ కూడా ఈ లొకేషన్ ఆ లొకేషన్ అనకుండా ప్రతి లొకేషన్ ప్రతి కాంట్రాక్టర్ దగ్గర ఇట్లాంటి పరిస్థితే ఉన్నది. ఇక్కడ పనిచేసే పరిస్థితులు ఏ విధంగా ఉన్నాయంటే ఒకప్పుడు బ్రిటిషులను నైజాం సర్కార్ రెండు కలిపితే ఏ విధంగా ఉంటుందో ఇక్కడ ఆర్ఎఫ్సిఎల్లో ఆ విధంగా మన జీవితాలు, కార్మికుల జీవితాలు నడుస్తున్నాయి. ఇక్కడ చట్టాలు అనేటివి లేనే లేవు. ఇవాళ ఎవరు కొట్లాడినా పాపం వాళ్ళు భయంగానే కొట్లాడాలి. కొట్లాడకపోతేనేమో తప్పది, హక్కుల కోసం కొట్లాడకపోతే తప్పది. కొట్లాడితే ఏ విధమైనటువంటి మా మీద నిర్బంధం పెరుగుతుందో, మమ్మల్ని ఏ విధంగా ఇబ్బంది పెడతారో అనేది ఇక్కడ ఉన్న ప్రతి ఒక్క కార్మికునికి మనసులో ఉన్నది.